హల్లెలూయా. ఇందులో మొదటి మాట చెప్పండి, దేనికి సంబంధించి మొదటి మాట? సంపూర్ణలందరి తాత్పర్యం. ఆమేన్. అంటే సంపూర్ణతను కోరుకునే ఉద్దేశం, మనసు, భావన, భక్తి, సాధన, వ్యవహారం ఎలా ఉండాలని అడిగితే నెంబర్ 1 చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించే మాట, ఎంతో ఇష్టమైన మాట, క్రీస్తుని సంపాదించుకొని అనండి. అద్భుత సాక్ష్యాలు, గొప్ప సాక్ష్యాలు, మహాసాక్ష్యాలు, బేభత్సమైన సాక్ష్యాలని కట్అవుట్లేసి, వాల్ పోస్టులేసి, విపరీతమైన ఆటలు చేసి గంటల కొద్దీ సాక్ష్యాలకి సమీక్షే కూటాల్లో నేను గమనించినది ఏమనగా, క్రీస్తులోకి వచ్చాక ఆడు సంపాదించుకుని ఇస్తే చెప్తాడు తప్ప క్రీస్తుని సంపాదించుకున్నట్టు ఉన్నది సాక్ష్యం. మీరు బాధపడితే నేనేం చేయలేదు. నా మాట అర్థమైంది మీకు? మరి ప్రభులోకి వచ్చినప్పుడు అండి చాలా పేదరికం అండి, సైకిల్ ఉండేదండి, ఇప్పుడు కారు అండి, గుడిసె అండి, ఇప్పుడు డాబా అండి. క్రీస్తులోకి వచ్చాక ఏమి సంపాదించుకున్నావో చెప్పడమే తప్ప అసలు క్రీస్తుని సంపాదించుకున్నావా? దట్స్ ఎ కాస్ట్లెస్ట్ అఫేర్. ఏమంటుంది తెలుసా? లోకమును నష్టపరుచుకొని వ్యర్థంగా చేసుకొని నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. క్రీస్తును సంపాదించుకోవడం అనేది అట్ ద కాస్ట్ ఆఫ్ డినయింగ్ ద హోల్ వరల్డ్. నీకు షోలమిత్ అంటది, నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను. సొంతం చేసేసుకున్న స్టేట్మెంట్ కదా అది. ఐ బిలాంగ్స్ టు జీసస్ అనేది బాగుంది కానీ, బట్ హీ బిలాంగ్స్ టు మీ అంటే ఎంత పెద్ద వ్యవహారం అది. సొత్తు అయిపోయాడు, సొంతం అయిపోయాడు. స్వంతమైపోవాలి నా యేసుకు అన్న. ఆహా అనిపించింది కదా. నేను యేసుకు సొంతమైపోవాలనే భావన ఎంత మొదలుగా ఉంటే, యేసు నాకు సొంతమైపోయాడనే భావన ఇంకెంత సర్వోత్తమం. గమనించండి ఈ మాటలు మీరు. గుండె మీద చేపెట్టుకొని ధైర్యంగా సాక్షి చెప్పి, యేసు ప్రభు నమ్ముకుని ఇంతకాలం అయిందిగా, మారు మనసు పొందావుగా, బాప్తిసం పొందావుగా, చాలా పొందాను అంటున్నావు కదా. క్రీస్తుని సంపాదించుకున్నావా? క్రీస్తు తత్వాన్ని సంపాదించుకున్నావా? క్రీస్తు జీవన విధానాన్ని సంపాదించుకున్నావా? క్రీస్తుని మనసును సంపాదించుకున్నావా? క్రీస్తు జీవన శైలి సంపాదించుకున్నావా? క్రీస్తు అధికారాన్ని సంపాదించుకున్నావా? క్రీస్తు సాక్ష్యాన్ని ఏం సంపాదించావు? ప్రభులోకి వచ్చాక ఇది పొందాను, అది పొందాను, అది ఏం పొందావు? క్రీస్తును తప్ప అన్ని పొందావు. ఒక కసి, ఒక ఆరాటం, ఓ తీవ్రత నీలో బయలుదేరిపోవాలా. ఏక సుఖం లేదు, ఎట్లయినా క్రీస్తుని సంపాదించుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏం సంపాదించాలి మనం? ఇలాంటి సాక్ష్యాలు వినబడితే అంత అద్భుతంగా అనిపిస్తాయి. ప్రభులోకి వచ్చాక మరి ఇల్లు సంపాదించుకున్నామండి, కారు సంపాదించుకున్నాం, బంగారం సంపాదించుకున్నామండి. మరి ఏసైని నమ్ముతున్నామండి. అవసరమైతే యేసు ప్రభు దగ్గరికి వస్తామండి. ఏమన్నా గట్టిగా అడిగితే అంత కొంత ఇస్తామండి. దావీదు మహారాజు కూడా ఈ తిప్పలే వచ్చింది. రాజుగారు కదండి అప్పటికే. యుద్ధానికి వెళ్ళకుండా ఇంటికాడ ఉండిపోయి పగల పడుకొని రాత్రులు లేచి అటు ఇటు తిరిగి పనికిమాలి పని చేసి మొత్తానికి మేడ పెంచి పడిపోయి ఓటుకుండా అయిపోయి సర్వనాశనం అయిపోయి, నాతాను ప్రవక్త వచ్చి గద్దిస్తే సింహాసనం కిరీటం పక్కన పెట్టి ఉపవాసం ప్రార్థన మొదలుపెట్టాడు. గోల పెట్టి తప్పు అయిపోయింది. 51 కీర్తన రాశాడు. ఈ 51వ కీర్తన రాసిన తర్వాత, ప్రభు నా రక్షణ దయచేయండి, అంతరంగంలో స్థిరమైన మనసు దయచేయండి, ఆత్మను తీసివేయకండి, సందులోని దోసివేయకండి, ఇది చేయండి, అది చేయండి, అది చేయండి, అది చేయండి. కానీ నా పాపాలు క్షమించి హిమము కంటే తెల్లగా మార్చి నీతో సమానమైన పరిశుద్ధ నాకు ఇచ్చేస్తానంటే ఎన్ని లక్షల గొర్రెలిమని ఇచ్చేస్తాను. ఇప్పటికీ పడతారుగా మనోళ్ళు, ఏడాది దూడలనా వేలాది పొట్టెలనా. ఆ బాబు అన్నాడు ఆ రోజున, ఇవన్నీ చేస్తాకి నువ్వు బలిని కోరువాడవు కాదు, కోరితే ఇచ్చేది నీ పాటికి. రాజుగారు కదండి, డబ్బులకేం కరువులే కదా.
అయినా కుమారుడా నీవు చేసిన ఘోర పాపునకు ప్రాయశ్చిత్తి కలగవాలనన్నా 1,00,000 గొర్రెలు అర్పించవాలంటే 5 నిమిషాలు. ఎవరు అక్కడ? అందరూ అక్కడే తెచ్చి ఇచ్చేస్తారు. ఏముంది? బెంగటేసుకున్నా నువ్వు బలిని కోరతలేదు, కోరితే ఇచ్చేది. నువ్వు విరిగిన మనసు కావాలన్నావు, నా మనసే విరుగుతలేదు, ఇంకా కలుగుతుంది. డబ్బు సంపాదించి ఇంకా డబ్బు మీదే కలుగుతుంది, సుఖపడ్డాక సుఖం మీదే కలుగుతుంది, తిన్నాక తిండి మీదే కలుగుతుంది, దరిద్రం పోట్లా. ఎవడైనా భూమి మీద పాపం చేసినాడు, అమ్మాయి 5 సార్లు తృప్తి అయిపోయింది, ఇక జీవితంలోకి పాపం చేయను అంటాడా? పాపం చేసిన కొద్ది ఇంకా చెత్తనం పెడుతుంది. ఆశవార్త యోహాను సువార్త 4లో యేసుప్రభు సమరస్తులకు చెప్పాడు, అమ్మ నీ దాహం తీరదు, 5 కొంపలు కూల్చావు, 6వ కొంపకి ఎసరెట్టావు, నీ దాహం తీరదు, నేను ఇచ్చే నీళ్ళు తాగితేనే దాహం తీరుతుంది. నువ్వు పాపం చేసావు కాబట్టి ఇక చాలు అనిపించదు. 1 లాస్ట్ టైమ్ ఐ విల్ నెవర్ డూ ఇట్ అగైన్. అబ్బే అట్టే ఉండదు. పాపం చేసిన వాడికి పాపం చేయకూడదు అనిపిస్తుంది. ఇంకా నాకు తెలిసి అడ్వర్టైజ్మెంట్లు అన్నీ మోసమే, అబద్ధం. కానీ పెప్సీ అడ్వర్టైజ్మెంట్ అంటే యథార్థం అనిపించింది నాకు. మేము చదువుకున్న రోజులో క్రికెట్ మ్యాచ్ చూస్తే పద్దాక మధ్యలో ఎ దిల్ మాంగే మోర్ పెప్సీ అని వచ్చేది. మరి ఇప్పుడు ఈ తరానికి కొందో లేదు తెలియదని మేము చదువుకునే కాలానికి అయితే అదే ఏ దిల్ మాంగే మోర్ అంటే అంటే ఈ పెప్సీ తాగితే మనసు ఇంకా కోరుకుంటుంది. నిజమది, ఎందుకంటే దాపి తీరదు కదా. ఆడొక్కడే నిజం చెప్పేసి అమ్మేశాడు. దేవుని స్తోత్రం. ఏమని చెప్పాలి? ఈ పెప్సీ కానీ తాగితే నీకు మళ్ళీ దాహం అవుతుంది. అంత సీన్ లేదు ప్రపంచంలో. యేసుప్రభు ఒక్కడే చెప్పాడు, నేను ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దాహం. నువ్వు ఏం చేసినా మళ్ళీ దాహం అవుతానే ఉంటుంది. అది ఏ పాపమైనా ఈ పాపం చేస్తే చేసేసి అంటారు చాలు లైఫ్లో ఒకసారి చిచ్చి ఇంకా మనసు అట్టే పరిగెడుతుంది. ఇంకా దావీదు అంటాడు, ప్రభువా ఎన్ని పాటలు రాసి ఎన్ని పాటలు పాడినా మనసు ఇరుగుతలేదయ్యా, ఇంకా కలుగుతుంది. విరిగిన దానిని కోరదు లోకం. ఇరిగితే ఎవడికి అక్కర్లా, విరుగనిచో నీ దృష్టిలో శూన్యం. ఇరిగితే లోకానికి అక్కర్లా, ఇరగపోతే యేసుప్రభుకి అక్కర్లా. ఇంత బీభత్సం ఇంకెక్కడుంది ప్రపంచంలో? అది కవిత్వం అంటే, అది పాట రాత్రం అంటే. రాసేస్తారు ఎందుకు లేకపోని. దేవుని స్తోత్రం. ఎందుకు 9 లైన్ల పల్లవి మెంటలు చేస్తున్నా. అది పల్లవా శేష పద్యం అర్థమవుతలేదండి. ఎందుకు రాశారు అంత పొడుగు? మనోడు రాశాడు, కొత్తగా రాశాడు, బాగా రాశాడు, సింపుల్గా తగ్గొట్టేశాడు. ఆమెనన్నాయవా, ఆ ప్రార్థన విన్నావాయా, ఆమెనన్న తెమిలిపోయింది పని. ఇదేడు 9 లైన్లా వదిలేమా యూట్యూబ్లో. దేవునికి స్తోత్రం. నువ్వు ఏమడుగు ప్రభా ఇచ్చేస్తాను ప్రభా. నీ మనసు, ఆశలు, కోరికలు వీటి మీద ఇరిగిపోయి, మనసు ఇరిగిపోవటం అంటే ఏంటి? విరక్తి వచ్చేయటం, చిచ్చి అనిపించడం, అసహ్యం వేసేయటం. మనసు ఇరిగిపోవటం అంటే చిరాకు వచ్చేలా, చిన్న కొద్ది అనిపించాలా. అలాంటి మనసు నాకు కావాలరా అన్నాడు యేసు ప్రభు. కష్టం ప్రభువా, నా మనసు నిన్ను కోరుకుంటుంది, యథాప్రకారమే లోకమును కూడా కోరుకుంటున్నది, అలా కుదరదురా బాబు అన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి మరి? ఇంకను లోకముపై ఆశలపై కలుగుతున్న మనసునే దేవార్పితము సమర్పం అని వదులుదామా? లేకపోతే ఆశలు కోరికలను చంపుకొని విర్రగొట్టుకొని వైరాగ్యంతో వచ్చి ఉపేక్షతో వచ్చి చిచ్చే ఇవన్నీ నాకు వద్దు, యేసు నాకు చాలు ఆ రేంజ్కి వద్దామా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వేడి మేఘల అగ్ని గుండం నుండి తప్పించిన ఒక సమర్థుడు, తప్పించకపోయినా మాకు ఆయన దేవుడు, మేము ఆయన బిడ్డలో చిచ్చే వెనక్కి తిరిగే పని లేదు అన్నాడు. అది క్వాలిటీ అంటే. మరి ప్రభు అన్ని కాపాడతాడండి, తప్పిస్తాడండి, తప్పించకపోతే మరి ఎందుకండి మారిపోతామండి మళ్ళీని? చిచ్చే మారం మాడిపోతాం, అగ్గిలో కాలి చచ్చిపోతాం తప్ప వెనక్కి తిరిగే పని లేదు. అది కదా క్వాలిటీ. ప్రభు మమ్మల్ని బాగా చూసుకున్నాడండి, ఏ లోటు రాకుండా కాపాడుకున్నాడండి, అందుకే అందులో ఉన్నామండి, తేడా వస్తే మళ్ళీ వచ్చేస్తామండి. యోగు గారి భార్య అంత కదా, మనం వెళ్ళిపోదాం అట్లా తిట్టేసి వెళ్ళిపోదాం, కసితారు తిట్టాయి. దేవుని వదిలే అనొచ్చు కదా, దేవుని వదిలే ముందు కసితేర తిట్టేసి వచ్చాయి. ఇన్నాళ్ళు ఎంత అక్కస్తో బతికావు అసలు నువ్వు? దొరికిందా ఛాన్సు? తరివితేరా తిట్టేస్తావా? కసితేరా బూతులు తిట్టేసి అప్పుడు బయటకు వస్తావా?
భక్తు రాజకీయ నాయకులు పార్టీ మారితే విలేకరుల సమావేశం తెగదిట్టేస్తారు, అప్పుడు దాకా పొగినోడిని. అదే శైలా చిచ్చి నేను ఆ రకం కాదన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక్కడు పలిగాడు, దేవుని స్తోత్రం. చెప్పడం మనకి ఏం కావాలి? సంపూర్ణతలోకి రావాలి. కాబట్టి ఏం సంపాదించుకోవాలి? చెప్పండి గట్టిగా. తైలాభిషేకం కూటంకి వెళ్ళి స్వస్థత, ఖర్చీపుల కూటంకి వెళ్ళి విడుదల, డబ్బా కనుక్కొచ్చుకొని దయ్యం, ఇన్ని ఏం సంపాదించాడు. వెళ్ళాడు 7 వారాలు మా దగ్గర ఒకడు. ఆ రాత్రి వచ్చి ఇంటికాడ పడుకున్నాడంట, గుండెల మీద బైబిల్ పెట్టుకున్నాడంట, పక్కన కొబ్బరి డబ్బా పెట్టుకున్నాడంట. ఇంతేసి గోర్లు వచ్చి పీక నొక్కేదనంట. నేను అన్నాను, బైబిల్ కన్నా అదే పైన ఉంది కదరా మరి. ఇప్పుడు భార్యాభర్తలకు తగ్గు వచ్చేసింది. అమ్మోయ్ బాబోయ్ అని గోల పెట్టి ఎత్తడాడంటే వీడు. అసలు ఆ పిల్ల సోయి లేకుండా నిద్రపోతుందంట. నేను చచ్చిపోయింది ఇంతే కదా, నువ్వు అసలు భార్యవేనా, అర్ధాంగివేనా, అసలు నువ్వు ఎప్పుడు అరిసేవో అరవలేదంటుందంట. పేనం పోయేలా కరితే నువ్వు అసలు కదలేదు. అప్పుడు పాచగారి దగ్గరికి వెళ్తే, వాళ్ళ దగ్గరికి వెళ్తే, నువ్వు అరిచినట్టు అనుకున్నావు కానీ స్వరం బయటికి రాదు నాన్న, దయ్యం పీకనొక్కేసిందిరా, నీ భార్య తప్పేం లేదురా, తప్పంతా దయ్యందేరా, ఇంకా చెప్పాలంటే దయ్యం దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నావు నీదేరా అని చెప్తే కానీ శాంతించలేదు వీడు. ఇప్పుడు దయ్యాలు బహుజాతల కోటాలకు వెళ్తారు కదా. యేసుప్రభు ఏమన్నాడు? ఒక వదిలిపోయిన తర్వాత ఇంకోటి దగ్గర తిరుగుతుంటుందంట. అది తయారుగా ఎవడ దొరికితే అందులోకి వెళ్ళిపోద్దని చెప్పాడు యేసుప్రభు. మరి నేను కల్పించింది ఏముంది ఇందులో? అపవిత్రాత్మకుని వదిలిపోయిన తర్వాత నీరు లేని చోట్ల వెతుకుతుంది, కారణం దానికి విశ్రాంతి కావాలి. ఎవడు కొంప తేరగా దొరుకుతాం చూస్తే వీడు కొంచెం అమాయకంగా బలహీనంగా ఉన్నాడు, ఇందులో దొరబడిపోయింది. నీకు ఒక దయ్యం, ఆడికేమో 6000 దయ్యాలు, అవి బయటకు వచ్చినాయి, సర్దుకొని ఇందులో 4. అవన్నీ పట్టుకుని ఆధారం వచ్చి తిరుగుతున్న ప్రార్థనలో ఏంటి పాస్ గారు ఆరాధన మానేసి అసిస్టెంట్కి అప్పచెప్పి కిందకు వచ్చి రక్తమే జయం. మధ్యలో ఈ కూటమి ఎందుకు వచ్చిందిరా? నువ్వు వెళ్ళి తెచ్చింది కదా అక్కడికి వెళ్ళి 7 వారాల నుంచి. ఏం మాట్లాడరా ఇప్పుడు? ఎక్కడ కూటమి పెడితే అక్కడ, ఎవడు ప్రార్థన చేస్తానంటే అక్కడ, ఎవడు డబ్బా అమ్మితే అక్కడ, ఎవడు ఖర్చీఫ్ అమ్మితే అక్కడ. మీకు దండం పెట్టి చెప్తా, 1 కొరింథీ పత్రిక 4:15-16లో 10,000 మంది ప్రసంగాలైనా వినొచ్చు కానీ ఆత్మీయ తండ్రినే ఫాలో అవ్వాలని చెప్పాడు. ఎవడు ప్రసంగం వినకూడదు అంటలా, వినండి ఎవడో కాదన్నాడు. వినండి పర్లేదు, యూట్యూబ్లో వింటావో అదేంటిది అంటారు కదా ఆ గ్రాములు, అదే ఆ గ్రాముల్లో ఎవడొద్దన్నాడు నేను కానీ ఎవరిని ఫాలో అవ్వాలి? మీ తండ్రినే ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీరు మంచిగా ఇల్లు కట్టుకున్నారు, అట్టహాసం గృహప్రవేశం చేసుకున్నారు, మీ పక్కనోడు మీకన్నా బాగా కట్టాడు కాబట్టి వెళ్ళి ఆడ వసర్లో పడుకుంటావా? సిగ్గులేకపోతే సరే. ఆడు ఇంద్రభవనం కట్టినా, రాజభవనం కట్టినా, ఆకాశ హర్మ్యాలు కట్టినా నీ కొంపనీది. ఎక్కడికి నెలలో పని చేసుకోవాలి, కొంపకొచ్చే సాయంత్రానికి. వారంలో ఏ కోటానికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా తిన్నగా ఆదివారం వచ్చేయాలి. కానీ మా ఇంటి దగ్గర మరి మమ్మల్ని ఆహ్వానించారు. ఎందుకు ఆహ్వానించరా? చెప్పండి, ఏం సంపాదించుకుందాం? ఆమేన్. క్రీస్తు అంటే ఏంటి? అభిషేకం కదా. క్రీస్తు తత్వం, క్రీస్తు మనసు, క్రీస్తు బోధ, క్రీస్తు ప్రేమ, క్రీస్తు సాక్ష్యం, క్రీస్తు తగ్గింపు. ఏది అది ఏం సంపాదించావు అసలు? చెప్పండి, ఏం సంపాదించుకుందాం? హల్లెలూయా. ఆ క్రీస్తును సంపాదించుకునే ప్రయత్నంలో నెక్స్ట్ మాట చూస్తామా? ఏమండి? ధర్మశాస్త్రమూలమైన నీతిని గాక క్రీస్తుని విశ్వాస సంబంధమైన నీతి అనగా విశ్వాసముడు దేవుడు గ్రహించు నీతిని గలవాడనై. ఏ కావాలంట? నీతి అనండి. ఏ నీతి? ధర్మశాస్త్రం అనుగ్రహించు నీతి కాదు, విశ్వాసము ద్వారా దేవుడిచ్చే ధర్మశాస్త్రం వల్ల నీతి అంటే ఏంటి? ఎవడురా మార్మల్స్ లేనాడు? మీకు అట్లా కంట్రోల్ చేయటం రాకపోతే నాకు ఇచ్చేయి, సంతోషంగా తీసుకుంటాను. దేవునికి స్తోత్రం. మందిరంలోకి రాగానే సైలెంట్లో పెట్టుకోవాలా? మర్చిపోయావు. నేను చెప్పాను ఇప్పటికి 3 సార్లు. సొంతంగా తెలవదో చెప్తే ఎండన్నవని మూర్ఖుడు అంటారు. నిన్న చర్చిలో ఏమన్నా వాలంటీర్స్ ఉన్నారా?
ఏరా మారు మనసు పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సౌండ్లు? క్రీస్తును సంపాదించుకునే భక్తి చేస్తున్న క్రైస్తవుల యొక్క రెండవ లక్షణం ఏమన్నా తెలుసా? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు కలుగజేసే నీతి సంపాదించుకోవాలంట. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఎలా ఉంటుందంటే, పరిసయుడు నీతిమంతుడిగా తీర్చబడ్డా సుంకరా? చెప్పాలి మీరు గట్టిగా. పరిసయుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి? అతని కంటే ఇతడు ఎక్కువ నీతిమంతుడిగా తీర్పు నొందెను. అంటే ఆడు కూడా దేన్ని బట్టి నీతిమంతుడు అయ్యాడు? దేన్ని బట్టి నీతిమంతుడు అయ్యాడంటే, ప్రతి వారము మానక దేవాలయానికి వస్తున్నాడు కనుక, వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాడు కనుక, పుదీనా సదాప జీలకర్రలు కూడా దశమగమిస్తాడు కనుక వాడు నీతిమంతుడు. అంటే ప్రతి సబ్బాతున మందిరానికి వెళితే, వారానికి 2 రోజులు ఉపవాసం ద్వారా భక్తిని సాధన చేస్తే, నమ్మకంగా దశమభాగం ఇస్తే, ధర్మశాస్త్రం వల్ల నీతి కలిగిపోతే ఒక మనిషికి నీతిమంతుడి కింద లెక్కాడు. అయితే ఆ శాస్త్రుల నీతి పరిస్థితుల నీతి చాలదో, దానికంటే అధిక నీతి రావాలని 5:19 మత్తయి యేసు ప్రభు చెప్పాడు. అంటే చర్చికి వెళ్ళటం ద్వారా, ఉపవాసం చేయటం ద్వారా, దశమభాగాలు ఇవ్వడం ద్వారా కలిగిన నీతి కంటే మరి ఇంకేంటి? అక్కడే చెప్పాడు, వారు దశమభాగాలు ఇస్తారు, ఇవన్నీ చేస్తారు, కానీ న్యాయమును కనికరమును ప్రేమించరు అని చెప్పాడు. చెప్పి ఊరుకున్నాడా? వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అంటే మందిరానికి రావటం మానక్కర్లేదు, ఉపవాసాలు మానొద్దు, దశమభాగాలు మానొద్దు, మరేం చేయాలి? వాటికి అదనంగా 5 అనుకున్నారు వాళ్ళు. నీలాగే ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, తృణీకరించి హేయపరిచి అవమానపరిచి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. వాటిని కంటిన్యూ చేస్తూనే నువ్వేం చేయాలి? న్యాయాన్ని ప్రేమించాలి, కనికరాన్ని ప్రేమించాలి. కనికరమును ప్రేమించుట అనండి. అంటే ఏంటి? సింపుల్ చెప్తాను. ఒకడంట యజమానికి 10,000 రూపాయలు బాకీ పడ్డాడు. నేను తీర్చలేను బాబయ్య, ఇంక మొత్తం దివాలా తీసాను, నా వల్ల కాదు అని కాళ్ళ మీద పడిపోతే 10,000 రూపాయల అప్పుని క్షమించేసాడు అన్నాడు యజమాని. ఈ ఉద్యోగంలో వెళ్ళిపోయి వీడికి ఒక 100 రూపాయలు ఇవ్వాలంటాడు. పేకట్టుకొని చెత్త కొట్టేస్తాడు. సామ చెత్త కొట్టి జైల్లో పెట్టి చేయడాన్ని ఎంత ఇవ్వాలి? వీడికి ఎంత క్షమించాడు? అప్పుడు యేసుప్రభు డైలాగ్ ఏంటి? నేను నిన్ను కనికరించిన ప్రకారమే నువ్వు వారిని కనికరించవలను కదా. అది ఇప్పుడు కనికరాన్ని ప్రేమించాడా, శిక్షను ప్రేమించాడా? శిక్ష కడపట్టి కాసు చెల్లించు వరకు ఈడిచి కొడితే 100 కాసులు. రుణమాఫీ ఈడికి సంతోషంగా ఉంది, మరి ఆడు చేయాలి కదా రుణమాఫీ, ఆడు చేయడు. అంటే వాడు కనికరమును ప్రేమించడం లేదు, శిక్షను ప్రేమిస్తున్నాడు, తీర్పును ప్రేమిస్తున్నాడు. చాలామంది క్రైస్తవులు తమను దూషించిన, బాధించిన, హింసించిన వారికి ఎవరైనా శిక్ష కలిగితే హల్లెలూయా దేవుడు ఉన్నాడు రా చూసావా, అనవసరంగా నోరు పారేసుకున్నాడు నా మీద దినం, దేవుడు న్యాయం తీర్చాడు హల్లెలూయా అంటే ఏం ప్రేమిస్తున్నాడు? శిక్షను, తీర్పుని. కనికరాన్ని ప్రేమించాలి కదా. మీకు అర్థమవుతుందా? కనికరం ప్రేమించడం అంటే ఈ ధర్మశాస్త్ర సంబంధ నీతిల్లో చర్చికి వెళ్తారు కాబట్టి, దశమభాగం ఇస్తారు కాబట్టి, ఉపవాసం ఉంటారు కాబట్టి కొంత నీతిమంతులకి ఎంచబడుతున్నారు. కానీ వాళ్ళు ప్రేమ లేదు, కనికరం లేదు, జాలి లేదు, ఎవరిని జాలిపడ్డ కనికరించడు. కాబట్టి ఇవి చేస్తూనే కనికరమును న్యాయమును కలిగిన వాడవైతే నువ్వు నీతిమంతుడి జాబితాలోకి వస్తావు. స్తోత్రం అంటలా హల్లెలూయా. సో వాక్యంలో మనం నేర్చుకునేది ఏంటంటే, మనం సంపూర్ణం అవ్వాలంటే చెప్పండి, క్రీస్తును సంపాదించుకోవాలి. 2, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు అనుగ్రహించే అది ఆ లక్షణం, ఆ దైవ నీతి. ఏది? మన ఎడల అపరాధం చేసి మనల్ని క్షమించేయటం, మనల్ని ఎంతో క్షమించాడు కనుక మనం వదిలేయటం, అది నీతి. అంటే మనం క్షమించబడాలా, ఈయనేమో లాగేయాలి, అదేమి నీతి? అది మనకేమో ప్రతిరోజు అపరిమితమైన
లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని, చక్క చేసి నా నేత్రాలు. ఇక్కడ యేసుప్రభు దగ్గర మన దగ్గర పనిచేసాడు, చిన్న తప్పు చేస్తే కొరడా తీసి చర్మమ్మ పోలి చల్లయ్యా, నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు పొందింది ఏంటి, నువ్వు ఇచ్చేది ఏంటి? దేవుడు అనుగ్రహించు నీతి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడో మాట, దేవుని బిడ్డలారా, పునరుత్థాన బలమును పొందాలని అనండి. మనం ఏం పొందాలంట? ఎంతసేపు ఆర్థిక బలమే కాదు కదా, జనబలం, ధనబలం, అంగబలం, అర్థబలం అన్ని రకాలు ఉంటాయి కదా బలాలు. ఒకటి ఫీలింగ్ ఏంటంటే ఆర్థికంగా బలపడితే మిగతా ఏ వచ్చేస్తే రకాలు పడని. ఆర్థికంగా బలపడితే చాలనుకున్నారు చాలామంది. ఏ బలం కావాలట? పునరుత్థాన బలం అనండి. ఆమేన్. పునరుత్థాన బలం ఎలా వస్తుంది మనలోకి? సింపుల్ సూత్రం, రోమా 6:4-5 ప్రకారం బాప్తిసం ద్వారా వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని పొందితే మనం పునరుత్థానములోనికి వస్తాం. మరి పునరుత్థానం యొక్క బలం ఎలా వస్తుంది? యోహాను 6:53-54 ప్రకారం, నా శరీరము తిని రక్తము త్రాగువ నిత్యజీవము కలవాడు అంత్య దినమున పునరుత్థానమును నేను లేపుతాను. స్తోత్రం చెప్పండి. అట్ట బోర మోగితే లేసే భూమి లోపల పొరలోంచి బయటకు వచ్చే బలం ఎవడకుంటుంది తెలుసా? యోగ్యంగా, కరెక్ట్గా, కుదురుగా, క్రమంగా ఎవడు బలంలో పాలు పొందాడు కొత్తదా బలం. స్తోత్రం చెప్పండి. చెప్పరే. బలంలో ఎలా పాలు పొందాలి? యోగ్యంగా పాలు పొందాలి, క్రమంగా పాలు పొందాలి, శుద్ధీకరణతో పాలు పొందాలి, సిద్ధపడి పాలు పొందాలి. ఎవడైనా యోగ్యముగా పాలు పొందితే చాలా డేంజర్ అని చెప్పాడు. ఎవడైనా అయోగ్యంగా పాలు పొందితే వాడు ప్రభు శరీరం గురించి అపరాధం ఇచ్చి రక్తము గురించి అపరాధం అయిపోతాడు. కొందరికి రోగాలు వచ్చినాయి, కొందరు రకంగా చచ్చిపోయారు. యోగ్యంగా పాలు పొందాలి అనండి. మరి యోగ్యుడు ఎవడు? నేను యోగ్యుణ్ణి అనేవాళ్ళు మరి అట్టా? అయోగ్యంగా పాలు పొందే ప్రమాదం అన్నాడు, యోగ్యంగా పాలు పొందమన్నాడు. పాలు పొందితేనే పునరుత్థాన బలం అన్నాడు. మరి అట్టిప్పుడు ఓ ఖరీదైన లాజిక్ చెప్తాను, కడుపులో పెట్టుకో. ఏంటంటే 2 కొరింథీ 10:18 అంటాడు చివరి వచనంలో, ఏమని తెలుసా? ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు అనండి. అనండి. సింపుల్ సూత్రం. యేసయ్య మెచ్చుకునే పని ఏం చేసావు? ఒక్కటి చెప్పు నువ్వు. వందొద్దు ఒక్కటే. నీ డైలాగ్లా, నీ మాటలా ఎదుటివాని హీనపరిచేది, విమర్శించేది, తృణీకరించేది, తొక్కేసేది, అలవా మా తెలుసులావో ఈ రకమా? దేన్ని బట్టి? యేసయ్య మెచ్చుకునే పని ఇది నేను చేశా అని చెప్పు 2 మాటలు. వాక్యంలో తేటగా ఉంది, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడని. యేసయ్య మెచ్చుకునే పని ఏం చేశాను ఒక్కొక్క మాట చెప్పు చాలు. రెండు మాటలు జ్ఞాపకం చేస్తా మీకు. ఒకడు ఒక తలాంతిని 10 తలాంతులు చేశాడంట. ఒకడు ఇంకో తలాంతిని 5 చేశాడంట. ఏమన్నాడు? ఫలా ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనుక 10 పట్టణాల మీద అధికారం అయిపో. 5 చేసినా కూడా బలా అన్నాడండి. నేనంటా నువ్వు ప్రభు శభాష్ అని మెచ్చుకునేది ఎప్పుడు తెలుసా? వల అనేది ఎప్పుడు తెలుసా?
ఒక్కటిని 10 చేస్తే, కనీసం 5 చేస్తే, అంటే నీకు అనుగ్రహించిన తలాంతుని కానీ, పరిచర్ని కానీ, బ్రాంచిని కానీ, సంఘాన్ని కానీ, వరాన్ని కానీ వృద్ధి చేస్తే ప్రభు మెచ్చుకుంటాడు. ఎంత ఉందో ఇప్పటికంతే. 20 సంవత్సరాల క్రితం నేనైతే, ఇప్పటికీ నేనైతేనే. మొదట్లో నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కోను, మొదటి ఫ్యామిలీ. ఇప్పటికీ ఫ్యామిలీ వస్తుంది, ఇంకెవ్వలేడు. పరమగీత కన్యక సులమెత్తంటది, ప్రభా నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తాం. నన్ను ఒక్కదాన్ని ఆకర్షించి ప్రభా, మొత్తం లాక్కొచ్చేద్దాం జనాల్ని. ఓరు బాబు, నిన్నదాకా నీచ ఘోరమైన బతుకుపోయిన రాహాబుని వేశ్య ఎప్పుడైతే ఆ పాపిష్టి గుండె కరిగిపోయి దేవుని బిడ్డగా మారి సమర్పించుకున్న విశ్వాసంలోకి వచ్చిందో, తన తల్లి ఇంటివారు, తండ్రి ఇంటివారు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, వారికి కలిగిన వారందరినీ కూడా రక్షణ నడిపించేసి మిద్ది మీద తెచ్చేసుకుంది కదా. మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నువ్వే వస్తున్నావు సోలోగా, సింగిల్గానే. ఇంకానే ప్రభువులోకి నడిపించట్లా, నీ వైపు తిప్పుకుంటున్నావు, నీ వెనకాల తిప్పుకుంటున్నావు. గాడిదని అక్కడ ఇప్పేసి ఏం చేయాలా? మన ఇంటికాడ కట్టేసుకోవాలా? నేను రక్షణ నడిపించా, నేను చెప్పా నీకు శుభార్త, నా విశ్వాసి, నా ఆత్మ, ఇంకా నేను నీకోసం రక్తంగా ఇచ్చిన, నేను నీకోసం రక్తంగా ఇచ్చిన అన్నావు కాదు. గాడిదని విడిపించాలి, కానీ అది ప్రభువుకు కావాలి. నీ ఖాతాలు ఎందుకు వేసుకున్నావు? నీ అంకలు ఎందుకు తిప్పుకున్నావు? నువ్వు తేడా. నువ్వే వెళ్ళాలి, విడిపించాలి, ప్రకటించాలి, ప్రభువుకు అప్పగించాలి. తీరా ప్రభు దగ్గర తీసుగా ప్రభు దాని మీద కూర్చున్నంత దారి పడిన కొత్త బట్టలు పరిచి, ఈత బట్టలు పంచి, స్తోత్రాలు చెప్పి అల్లులు చెప్తుంటే ఆ గుంపులో నువ్వు ఉండి దేవునికి స్తోత్రం చెప్పాలి తప్ప, గాడిదను నేను విమోచించాను కదా అని మాట్లాడతలేదు. ప్రభుకి ఇచ్చిన ఒక ఆత్మను బలపరిస్తే, సువార్త చెప్తే ప్రభువుకి అప్పగించాలి. నీదేంటి మధ్యలో అన్నావుడి? ఏం చెప్తుంది వాక్యం? పునరుత్థాన బలమును సంపాదించుకోవాలంటే యోగ్యముగా బలలో పాలు పొందాలి. బలలో పాలు పొందాలంటే దేవుని చేత యోగ్యుడు అనిపించుకోవాలి. మెచ్చుకునే పని ఏమన్నా చేయాలి. ఏంటా పని? వృద్ధి కలుగ చేయాలి. ఆమేన్ చెప్పండి గట్టి, ఆమేన్. నీకు పాడే తలంత ఉందా? ప్రార్థించేది ఉందా? సువార్త చెప్తావా? సాక్ష్యం చెప్తావా? ఆత్మలు సంపాదిస్తావా? వృద్ధి కలుగ చేసేవాడు, అప్పగించిన దానిని వృద్ధి చేసేవాడు ప్రభు చేత మెప్పు పొందుతాడు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. యేసు అప్పగించబడడానికి ముందు రాత్రి మరి అనబడుతున్న ఒక సహోదరు వచ్చి ఏం చేసింది? 300 ధ్యానారముల విలువ కలిగినటువంటి అత్తరును బుడ్డి అలాగ పగలగొట్టి మొత్తం యేసయ్య మీద పోసేసింది. ఇస్కరియోతు ఏమన్నాడు? ఎందుకు డబ్బులు నాశనం చేసేసావు? 300 ధ్యానారాలు అయ్యి. ఇప్పటికే మరి కువైట్ దినాలు ఇప్పటికే 250, 260, 70 ఉందా కదండి? నేను 2016లో మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు చాలామంది తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే అడుగుతాం కదా, 10 సంవత్సరాలు అయిపోయిందండి, ఇక్కడే ఉన్నామండి, సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కూడా ఇవ్వరండి, 2 సంవత్సరాలకి ఇస్తారండి. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నావు కదరా, జీతం ఎంత అని అడిగాను నేను. ఒకడిని అన్న 200 అన్నాడు. 200కి 10 ఏళ్ళ మట్టి చేస్తున్నావు ఇక్కడ. 200కి 10 ఏళ్ళ మట్టి కాదన్నా, 10 ఏళ్ళు చేశాక 200 అయింది అన్నాడు. నా దగ్గరకు వచ్చా 2000 ఇచ్చేస్తానన్నాను నేను. భార్య పెట్టక దూరం అయిపోయి 200 ఏంటి అమ్మాయికుడు అంటే, అన్న నువ్వు 20,000 ఇచ్చినా 200కి సమానం కాదు కదా అన్నాడు. అమ్మా, దీనార్ ఎంత కాస్ట్లీ అండి. 240, 270 ఉంది ఇప్పుడు దగ్గర. ఎంతండి? దాని తర్వాత బహ్రైన్ ఉంది, 10 రూపాయలు తక్కువ. ప్రపంచంలో టాప్ అయ్యే. అలాంటిది మరి ఆ రోజుల్లోనే 300 దీనారాలు అంటే, అమ్మ బాబో ఎంత కాస్ట్లీ అండి. అన్యాయంగా మొత్తం యేసు మీద పోసేసావు, పిచ్చి మొహమా. నాకు ఇస్తే చారిటీ చేద్దరు కదా, చారిటీ అన్నాడు. ఆ ఇస్కరియోతు వారసులు అప్పటికి ఇప్పుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రక్తవేద్య ఇద్దరు బలి చూరు పోసుకుంటే చాలా డేంజర్ అది. అటు ఎలబాగో
ఇది ఎవరు ఆమె అనట్లేదు. నేను అటు వెళ్ళమన్నానా? మీరు వెళ్ళొద్దన్నానుగా, ఆమె అనొచ్చుగా. నేను వెళ్ళమంటే మీరు ఆమె అనకుండా సైలెంట్ ఉండాలి. అటు వెళ్ళబాకండి నేను చెప్తుంటే ఎంత ఘోరమండి ఇది. యేసుప్రభు ఏమన్నారు? మీరు ఆమె జోలికి పోకడి, ఆమెను అభ్యంతరపరచకండి. ఈమె నాడులో మంచి కార్యము చేశాను. ఇప్పుడు కాదు, సర్వలోకములు ఎక్కడ సువార్త ప్రకటించబడద్దు, ఈమె చేసిన మంచి కార్యము ప్రశంసించబడుద్దు అని చెప్పాడు యేసుప్రభు. ఒక శాశ్వతమైన ప్రశంసకు అర్హమైన పని, శభాషను ఎంచుకునే పని అంటే తెలుసా? నా శరీరమును అభిషేకించుట అన్నాడు ఆయన. అనండి. ఇప్పుడు ఆయన శరీరం అంటే ఏంటి? ఎఫెసీ 1:23 సంఘం ఆయన శరీరం. అంటే చారిటీ చేయమని నేర్పింది బైబిలే. యేసు ప్రభుకు ప్రేమ నేర్పాల్సిన లేవుడు. ఆయన చాలా ప్రేమగల్లోడు. విధవరాండ్రులు, తండ్రి లేని వారు వారి ఇబ్బందులు పరామర్శించడం నిజమైన భక్తి అని చెప్పాడు. నువ్వు యేసు ప్రభుకు సూతులు చెప్పక్కర్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, చారిటీ చేయొచ్చు, ఓకే, కానీ దానికంటే ప్రాధాన్యత ఏమిచ్చాడు? ఆయన శరీరమును అంటే సంఘం అభిషేకంలోకి రావడానికి, సంఘము నూతనాత్మను పొందడానికి, బలమైన ఉపదేశపు మహిమలోకి రావడానికి నీ డబ్బు ఖర్చు పెట్టని చెప్పాడు దేవుడు. మరి ఇలాంటి కూటాలు పెడితే, 10 మంది దైవజనులు పిలిస్తే, తలాంతులు గలవారిని పిలిస్తే, పాటలోనో ప్రార్థనలోనో సంగీతంలోనో అభిషేక ప్రార్థనలోనో ఆరాధనలోనో సంఘం బలపరచబడుద్ది కదా, సంఘం అభిషేకించబడుద్ది కదా. అలాగ ఆయన శరీరం అభిషేకించబడుట చారిటీ కన్నా గొప్ప అని చెప్పాడు. చారిటీ వ్యర్థం అంటలా, ఇది ఫస్ట్, అది నెక్స్ట్ అని చెప్పాడు. ఎందుకు చర్చికి ఇచ్చేది, ఎందుకు దైవజనులకి ఎత్తాం, ఎందుకు ఖర్చు పెడతాం, ఎందుకు మనమే పేదలకు పెడతాం, మనమే జైలుకి వెళ్తాం, మనమే. మా చర్చిలో ఒకడు అయ్యారు, నాకు ఒక అద్భుతమైన తలంపు వచ్చింది. అయ్యారు, అసలు మీకు చెప్తే మీరు మురిచిపోతారు, అప్రిషియేట్ చేస్తారంటే, మరి అంత శుభార్త చెప్పారే బాబు, గంగారెడ్డి ఎత్తనానని చెప్పి అడిగితే, నెక్స్ట్ బర్త్డే మరి వైజాగ్ సెంట్రల్ జైల్లో సెలబ్రేషన్ ఏముంటుందిరా జైల్లో? నువ్వు జైలుకి వెళ్ళి ఖైదీలకు ఆ రోజు మంచి ఆహారం పెట్టాలనుకోవడం ఉదాత్తమైన భావన, శభాష్, నీకు సెల్యూట్ చేస్తానా. కానీ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళు, లేకపోతే నీకు అందుబాటులో దైవజనుడితో ప్రార్థన చేయించుకొని వెళ్ళు. అదంత అక్కర్లేదంట. తిన్నగా ఇడి పుట్టినరోజు పుణ్యమంటే వెళ్ళిపోయి ఏం చేస్తాడంట? ఖైదీల్ని కలుసుకుంటాడంట. తప్ప కాదు, వెళ్ళాలి, వాళ్ళకి ప్రేమను పంచాలి, మంచి భోజనం పెట్టాలి. ఆ రోజు కూడా నువ్వే తినెత్తేందుకు 10 మందికి పెట్టు, సూపర్ నువ్వు. కానీ ప్రార్థన చేసుకొని, ఆ రోజు ఒక అధ్యాయం ఎక్కువ బైబిల్ చదివి, ఆ రోజు ఒక వచ్చిన కంటతా బట్టి, ఆ రోజు ఒక తీర్మానం చేసుకొని, ఆ రోజు ఒక సమర్పణలోకి వచ్చి, ఎందుకురా సంవత్సరాలు తొలిపోతున్నాయి. చాలామంది క్రీస్తు శరీరం అభిషేకించబడుట కన్నా చారిటీ బెటర్ అని ఫీలింగ్లో ఉన్నారు. పేదలకు ఇవ్వటం, అనాథలకు ఇవ్వటం మంచిదే, కానీ దానికన్నా మొదటి స్థానం దేవుని సంఘం అభిషేకించబడే పరిచర్లో సహకరించాలి. ఇది సొంతంగా మనం ప్లాన్ చేసి ఊహించింది కదా, అక్కడ ఉంది క్లియర్గా. ఇలా ప్రభువు మెచ్చుకునే వ్యవహారాలు ఏమన్నా చేస్తే చెప్పండి, యోగ్యులు అవుతారు. యోగ్యులైతే ఏంటది తినాను, ఇంకేమన్నా చెప్పావా? దేవుని చోత కంగారు చేయింది నాకు ఒకసారి. యోగ్యులమైతే బల్లలో పాలు పొందితే పునరుత్థాన బలం వస్తుంది. చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ముక్కలు నరికేసి ప్యాచ్ పెట్టేసిన బోర మోగితే పునరుత్థాన బలంతో లెగుతాం. మళ్ళీ దేవునికి స్తోత్రం. మనం ఏమవ్వాలి? క్రీస్తు వలె మార్చబడి ఆయన చేరుకోవాలి. మొత్తం వరుసగా 7 మాటలు చెప్పనా? క్రీస్తును సంపాదించుకోవడమే ప్రాముఖ్యంగా పెట్టుకోండి. 2, ధర్మశాస్త్ర నీతి కాదు, దేవుడి గురించి నీతిని సంపాదించుకో. 3, పునరుత్థాన బలాన్ని పొందో. 4, అందు నిమిత్తమే లోకమును పాప రకరకాల వ్యవహారాలు నష్టముగా, ఏవేవి లాభకరమైన నష్టంగా ఎంచుకోవడం మొదలుపెట్టు. 5, గెలిచేసాను, సాధించాను ఫీలింగ్ వద్దు. 6, వెనకాల మర్చిపో. 7, ఒక టార్గెట్ పెట్టుకొని భక్తి చేయి. ఈ ప్రయత్నం ద్వారా మనందరం సంపూర్ణ సిద్ధి పొందాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ ఆశీర్వదించునుగాక.